ప్రస్తుతం మధు యాష్కి ఉన్నారు. మధు యాష్కితో పాటు రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా వచ్చారు. సార్, ప్రాజెక్ట్ ని చూస్తున్నారు, 1,00,000 కోట్లు అని చెప్పి మీరు ప్రచారం చేశారు. అసలు కుంగిపోయిన దానికి కూలిపోయిన దానికి తేడా తెలియదు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఎన్నికలప్పుడు మీ మీద బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. వాళ్ళ నీతి నిజాయితీ ఉంటే ఇక్కడికి రావాల్సింది. కేసీఆర్ యొక్క లూట్ అనేది కనబడుతుంది. వాళ్ళు ఏమనేది అద్భుతమైన ప్రాజెక్ట్, ప్రపంచం అద్భుతం ప్రాజెక్ట్ అని చెప్పినాడు. ఈ అద్భుతమా లేక అధ్వానంగా గట్టిందని తెలుస్తా ఉంది. ఇంజనీర్స్ ఓపెన్ గా అందరినీ పిలిచి చూపిస్తా ఉన్నాం కదా. రైట్, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఈ పరిశీలన కూడా పూర్తయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలంతా కూడా బస్సుల్లో వచ్చారు. మేడిగడ్డ పరిశీలన ముగిసింది. సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. సాంబశివరావు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిశీలనలో ఏ అంశాలు బయట పడ్డాయి, ఏ అంశాలని తెలుసుకున్నారనేటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం తరపు నుంచి చేసింది.